హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్లీజ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇది 5 kgs కేక్ ఆర్డర్ అండి. ఉమెన్స్ డే కోసం స్పెషల్గా అయితే నాకు జెన్కో కాలనీ నుంచి ఆర్డర్ వచ్చింది. టిఎస్ జెన్కో ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళు ఇచ్చారనమాట ఆర్డర్. వాళ్ళ కోసం అయితే ఎగ్లెస్ పైనాపిల్ కేక్ అయితే 5 kgs చేశాను. ఇది వచ్చేసి 12x12 టిన్లో 6 కప్స్ వచ్చేసి 250 ml కప్తో 6 కప్స్ ట్రోపోలైట్ ఎగ్లెస్ ప్రీమిక్స్ అయితే తీసుకొని అందులో కాస్త ఎల్లో కలర్, తర్వాత పైనాపిల్ ఎసెన్స్, వాటర్, తర్వాత చెప్పాను ఆల్రెడీ ఎల్లో కలర్ అయితే యాడ్ చేశాను. తగినంత ఆయిల్ కూడా యాడ్ చేశాను. 1 కప్కి వచ్చేసి 1 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆ విధంగా ఇక్కడైతే నేను 6 కప్స్ ప్రీమిక్స్ తీసుకున్నాను, 6 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను, కాస్త ఎల్లో కలర్ అండ్ 2 టీ స్పూన్స్ వరకు అయితే పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేశాను. పైనాపిల్ ఎసెన్స్, స్ట్రాబెర్రీ ఎసెన్స్ అయితే ఎక్కువ యాడ్ చేయకండి. అంటే ఎక్కువ కేక్స్ ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడైనా సరే అది కూడా ఎగ్లెస్లో అయితే కాస్త తగ్గించే వేయండి. ఎందుకంటే ఒక్కోసారి స్ట్రాంగ్ ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట పైనాపిల్, స్ట్రాబెర్రీ వచ్చేసి. సో నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. ఇది మాత్రం మనకి 3 kgs కేక్ వెయిట్ వస్తుంది. స్పాంజ్ వెయిట్ వచ్చేసి 1.5 kg వస్తుంది. ఇక్కడ బోర్డు సైజ్ వచ్చేసి ఇది 18 inches x 18 అండి. 5 kgsకి ఇప్పుడు ఇది 3 kgs కేక్ అయితే సరిపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది 2 kgs కేక్ అనమాట. అంటే 1 kg స్పాంజ్ వస్తుంది. ఇదైతే 10x12 టిన్లో చేసుకున్నానండి. అదే సేమ్ ప్రాసెస్లో, బట్ ఇక్కడైతే 4 కప్స్ తీసుకున్నాను. ఇందులో 4 కప్స్ ప్రీమిక్స్, 4 టీ స్పూన్స్ ఆయిల్, తర్వాత సరిపడా వాటర్ అండ్ కలర్ అంతే. ఇంకా సేమ్ అదే ప్రాసెస్లో అయితే నేను ఓవెన్లో బేక్ చేసుకున్నానండి. ఎప్పుడైనా సరే ఓవెన్లో ఎగ్లెస్ కేక్స్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే 170 degrees దగ్గర బేక్ చేసుకోవాలి. ఓన్లీ లోయర్ రాడ్స్ ఆన్లో పెట్టుకోవాలి. మీ ఓవెన్లో కనుక ఫ్యాన్ మోడ్ ఆన్లో ఉంటే కనుక అది ఆఫ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే 18x18 బోర్డ్ సైజ్ అయితే వాటి మీద నేను మీకు చూపిస్తున్న విధంగా అయితే అరేంజ్ చేసుకున్నానండి. మొత్తం కేక్ ఎక్కడా కూడా నేను మిగలకుండా బోర్డ్ సైజ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ చేశాను. యాక్చువల్గా అయితే ఇంతకుముందు చేసినప్పుడు ఇలా పీసెస్ అన్నీ ఒకేసారి కట్ చేసుకొని తర్వాత అరేంజ్ చేసేదాన్ని అండి. కాకపోతే ప్రతిసారి ఏమవుతుందంటే కాస్త డిస్ప్లేస్ అవ్వడము, లేకపోతే కరెక్ట్గా సెకండ్ లేయర్ పెట్టేసరికి కొంచెం అడ్జస్ట్ చేయడం కష్టంగా అనిపించింది. సో ఈసారి ఏం చేశానంటే ప్రతిసారి కూడా సెకండ్ లేయర్ పెట్టినప్పుడు అది పెట్టి మిగతాది కట్ చేశాను అనమాట. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే షుగర్ సిరప్ తగినంత యాడ్ చేసుకొని ఫస్ట్ లేయర్ మీద అయితే ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ అయితే వేసేసుకొని పైనాపిల్ క్రష్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇది 5 kgs కేక్ కాబట్టి నేను ఎలాంటి టర్నింగ్ టేబుల్ కూడా వాడట్లేదండి. టర్నింగ్ టేబుల్ వాడితే ఏమవుతుందంటే బెండ్ అయిపోతుంది. మన 5 kgs కేక్ కాబట్టి బెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో ఆ విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకొని ఇలా టేబుల్ మీద ఫ్లాట్ సర్ఫేస్ మీదే చేయడం బెటర్ అనమాట. కాస్త ఓపిక్గా చేయాలండి. ఎందుకంటే టర్నింగ్ టేబుల్ ఉంటే మనకి ఈజీగా మూవ్ చేస్తూ చేస్తాము. బట్ ఇక్కడ మూవ్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి స్లోగా రొటేట్ చేస్తూ చేశానమాట. మీకు చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద కేక్స్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం నర్వస్ ఫీల్ అవుతాం, కొంచెం స్ట్రెస్ కూడా ఫీల్ అవుతాం. అవన్నీ పక్కన పెట్టేసి కాన్ఫిడెంట్గా చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. కేక్ అయితే రివ్యూ మామూలుగా ఇవ్వలేదన్నమాట. నేను పార్టీ కూడా అటెండ్ అయ్యాను. నెక్స్ట్ వీడియో అయితే అదే ఉండబోతుంది, వెయిట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు టెక్నిక్ గమనిస్తే సెకండ్ లేయర్కి వచ్చేసి ఫస్ట్ లేయర్లో ఉన్నట్టు కాకుండా సెకండ్ లేయర్ కార్నర్లో రీప్లేస్ చేశాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కేక్ ఎక్కడ కట్ చేసినా కూడా పీసెస్ లాగా కాకుండా మంచిగా లేయర్స్ లాగా వస్తుంది. మీకు అర్థమైందా? జిగ్జాగ్గా పెట్టానమాట. ఇంతకుముందు 12x12 స్క్వేర్ లేయర్ వచ్చేసి ఇటు కార్నర్లో పెట్టాను కదా. ఇప్పుడు కార్నర్ ప్లేస్ మార్చానమాట. ఆ స్క్వేర్ కేక్ లేయర్ని ఇంకో కార్నర్లో పెట్టాను. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. నేను పీసెస్ కూడా మీకు ఇంతకుముందు చూపించినట్టుగా దాని మీద పెట్టి అడ్జస్ట్ చేస్తూ కట్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను 12x12 స్క్వేర్ లేయర్ వచ్చేసి ఇంకొక కార్నర్లో ప్లేస్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ కార్నర్లో పెట్టా,
సెకండ్ వచ్చేసి రైట్ కార్నర్లో పెట్టా, ఇప్పుడు వచ్చేసి రైట్లోనే టాప్లో పెట్టాను. మీకు అర్థమవుతుందా? ఇలా చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా కేక్ అనేది పీస్ కట్ చేస్తే అది విరిగిపోయే ఛాన్సెస్ కానీ సపరేట్ అయ్యే ఛాన్సెస్ కానీ, ఇక్కడ మనం 2-3 కేక్స్ అరేంజ్ చేసిన విషయం కానీ అస్సలు తెలియదు అనమాట. యాక్చువల్గా అయితే బేకరీ వాళ్ళు కూడా ఇదే టెక్నిక్ వాడతారండి. ఎక్కడా కూడా 5 kgs అంటే 5 kgs కేకు ఒకే టిన్లో అయితే బేక్ చేయరు. ఈ విధంగా 2-3 కేక్స్ అయితే బేక్ చేసుకొని వాటిని అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ నాకు చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే, కేక్ లేయర్స్ కట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీకు ఆ పీసెస్ కరెక్ట్గా కట్ అవ్వలేదు, కాస్త గ్యాప్ వచ్చిందనమాట. సో నో ప్రాబ్లం అని చెప్పేసి ఆ పీసెస్ని సెంటర్లో ప్లేస్ చేశాను. కార్నర్లో ప్లేస్ చేయకండి, ఎప్పుడైనా సరే సెంటర్లో ప్లేస్ చేయండి. దానివల్ల ఏంటంటే మనకి సైడ్స్ అనేటివి ఈవెన్గా వస్తాయి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ దీనికోసం అయితే క్వాంటిటీ వచ్చేసి 1 ప్యాకెట్ మీద ఇంకో హాఫ్ ప్యాకెట్ అయితే పట్టిందండి. 1.5 kg క్రీమ్ అయితే పట్టిందనమాట. మీకు గమనిస్తే అర్థమవుతుంది, చాలా చాలా హెవీ కేక్ అనమాట. టర్నింగ్ టేబుల్ మీద పెడితే మాత్రం బెండ్ అయిపోతుందండి. ఆల్రెడీ లాస్ట్ టైం చేసినప్పుడు క్రాక్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో అది మైండ్లో పెట్టుకొని ఈసారి మిస్టేక్స్ రానివ్వలేదు. లాస్ట్ టైం కూడా వీళ్ళు మన దగ్గరే తీసుకున్నారండి కేక్ అయితే. ఈసారి కొంచెం ఇంకా గుర్తుపెట్టుకొని ఇంకా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట నన్ను. అసలు యాక్చువల్గా పార్టీ అటెండ్ అవుతానో లేదో అనుకుంటే కూడా, లేదండి మీరు రావాల్సిందే, కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే అని మరీ రిక్వెస్ట్ చేశారనమాట. సో లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి పార్టీకి అయితే వెళ్ళాను. మీకు ఆ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తానులేండి. కాకపోతే ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొంచెం నిదానంగా స్లోగా అయితే ఐసింగ్ చేయాలండి. కొంచెం పర్ఫెక్ట్గా రావడం కోసం అయితే చాలా టైం పడుతుంది. సో దీన్ని మీరు స్టెప్ బై స్టెప్ లాగా చేసుకోండి. అంత ఒకేసారి ఫినిషింగ్ ఇవ్వాలని మాత్రం ట్రై చేయకండి. ముందు ఐసింగ్ చేసిన తర్వాత, క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఐసింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేనేంటంటే లైవ్లో మిగతా డిజైన్ చేయాలి అన్న ఇదితో నేను ఏం చేశానంటే డైరెక్ట్ ఐసింగ్ అయితే చేశాను. బట్ మీకు టైం ఉంటే మాత్రం కంపల్సరీ క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో సెట్ అయిన తర్వాతనే ఫైనల్ ఐసింగ్ అయితే చేసేయండి. ఇదంతా కూడా కొంచెం టైం టేకింగే అండి. మీకు ఇదంతా ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఐసింగ్ కూడా కొంచెం టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయని మీకు ఫుల్గా అయితే చూపిస్తున్నాను అనమాట. అక్కడికి నేనైతే కొంచెం ఫాస్ట్ మోడ్లోనే పెట్టాను, అయినా కూడా ఇంత వీడియో అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే పెద్ద కేక్స్ కొంచెం అనీవెన్గా ఉన్నాయి అనిపిస్తే మాత్రం కంపల్సరీ ఇలా కోమింగ్ చేయండి. అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ సైడ్స్ అనేటివి ఈవెన్గా లేవు. మనం ఎంతసేపు ఈవెన్గా చేయడానికి ట్రై చేసినా కూడా ఎక్కడో ఒక చోట అయితే అనీవెన్గా అనిపిస్తుంది. సో ఆ ప్రాబ్లం మనం అవాయిడ్ చేయడానికైతే ఈ విధంగా కోమింగ్ చేసేయండి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే కోమింగ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎడ్జెస్ అనేవి ఇంకాస్త క్రీమ్ అటు ఇటు అవుతుంది. సో వాటిని కూడా ప్యారలల్గా అడ్జస్ట్ చేస్తూ నేనైతే కోమింగ్ చేశాను అనమాట. కోమింగ్ చేస్తూ మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా స్క్రాప్ చేస్తూ అయితే చేశాను. సో రెండు మనకి ఈవెన్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇలాంటి మిస్టేక్స్ ఇంకా కవర్ చేసుకోవడానికి ఇంకేం చేయొచ్చు అంటే, ఈ బార్డర్స్ డిజైన్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి కార్నర్ డిజైన్స్ కనపడకుండా డిజైన్ చేసాం అంటే పైపింగ్ చేస్తాం కదా, మళ్ళీ అప్పుడు కూడా కవర్ అయిపోద్ది అనమాట. సో మరీ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా ఇలా అయితే మేనేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే, ఇది సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి, మనం ఎక్కువసేపు బయట ఉంచేస్తే క్రీమ్ అనేది దాని టెక్స్చర్ మారిపోతుంది, ఎయిర్ బబుల్స్ వస్తాయి. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని కాస్త జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఆల్రెడీ నేను సెట్ చేసే ముందే ఈ విధంగా కోమింగ్ చేసి ఇది ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే 11:30 అలా లైవ్కి వచ్చాను, 11:30-12 ఆ టైంకి లైవ్కి వచ్చాను. ఇది వచ్చేసి 10:35 అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. చెప్పాను కదండి పెద్ద కేక్ కాబట్టి కాసేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టాకే డిజైన్ మీద ఫోకస్ పెట్టాలి. లేదు అంటే అంతా ఒకేసారి చేయాలి అనుకుంటే మనకు వెదర్ సహకరించకపోవచ్చు. సో అదొకటైతే మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఇది ఎప్పుడైనా సరే ఐసింగ్ చేసిన తర్వాత బోర్డు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత క్రీమ్ అనేది డ్రై అయిపోతుంది. అప్పుడు క్లీన్ చేద్దామన్నా కూడా మనకి బోర్డు నీట్గా క్లీన్ అవ్వదన్నమాట, చాలా టైం పడుతుంది అప్పుడు. సో ఫ్రిడ్జ్లో పెట్టే ముందే బోర్డు అయితే క్లీన్ చేసేసుకోండి.
తర్వాత చాలా అంటే చాలా సింపుల్గా నాకు ఉమెన్స్ డే కేక్ డిజైన్స్ అని యూట్యూబ్ని అడిగితే అన్నీ రొటీన్ డిజైన్స్ లాగా కనిపించాయి. సో ఇంకా లాభం లేదని చెప్పేసి నేను ఏం చేశానంటే డ్రాయింగ్స్ వెతుక్కున్నాను అనమాట. యూట్యూబ్లో ఉమెన్స్ డే రిలేటెడ్ డ్రాయింగ్స్ అని ఎత్తుక్కొని నాకు అందులో నచ్చిన ఒక డ్రాయింగ్ని అయితే తీసుకొని ఇప్పుడు కేక్ మీద అయితే డెకరేట్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చాలా అంటే చాలా సింపుల్గా అయితే మీకు మంచి కేక్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా అయితే ఐసింగ్ చేసేసుకోండి. మీకు కుదిరితే దీన్ని చిల్డ్ వాటర్లో ఒకసారి అయితే డిప్ చేసేసి ఈ విధంగా అయితే చేసేయండి. అప్పుడు ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. కాకపోతే అక్కడక్కడ అన్ఈవెన్గా ఉన్నా కూడా కొంచెం పెద్ద కేక్స్ కదండి, కొంచెం జాగ్రత్తగా అయితే చేయాలి. మనం ఎంత చేసినా కూడా ఎక్కడో ఒక చోట అయితే అన్ఈవెన్గానే అనిపిస్తుంది. ఎందుకంటే చూసారు కదా, స్కేల్ హాఫ్ ఏది పోతుందనమాట, హాఫ్ మిగతాదంతా కూడా అన్ఈవెన్గా అనిపిస్తుంది అనమాట. బట్ ఇంకేదో ఒకలాగా అయితే ట్రై చేసేసి మ్యాక్సిమం అయితే చేశానండి. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అవైతే మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా మేనేజ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఏసీ రూమ్లో అయితే చాలా వరకు ఎంతసేపు వర్క్ చేసినా ఏం కాదు, కానీ నాకైతే నాది రూమ్లో ఏసీ అయితే ఏం లేదండి. సో నేను కాసేపు వర్క్ చేయడం, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, సెట్ చేసుకోవడం అలా చేశానమాట. ఫైనల్గా అయితే డిజైన్ ఇదనమాట. కేక్ మీద నేను చేయబోయే డిజైన్ ముందుగా అయితే ఈ విధంగా టూత్ పిక్తో అయితే నేను డ్రాయింగ్ లాగా అవుట్లైన్స్ అయితే గీసుకున్నాను. తర్వాత నా దగ్గర రెడీమేడ్గా గ్లేజెస్ అయితే కలుపుకునే ఎప్పుడు రెడీగా ఉంటాయి. సో వాటితో అయితే ఈ విధంగా లైవ్లో చేశానండి. ఇదంతా కూడా మీకు ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే లైవ్ డిస్క్రిప్షన్ అయితే కింద, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే డీటెయిల్గా అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. కావాలంటే అది క్లిక్ చేయండి, లింక్ క్లిక్ చేయండి, మీకు డీటెయిల్ వీడియో అయితే వస్తుంది. తర్వాత ఆ డ్రాయింగ్ ఎలా ఉందో అలాగానే డ్రా చేయడానికి అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. నాకైతే తండేల్ మూవీలో సాయి పల్లవి గారి మూమెంట్ గుర్తుకొచ్చింది అనమాట ఆ పోస్చర్ చూస్తే. ఓకేనా, ఇక్కడైతే నేను బార్డర్స్ కోసం అయితే బర్గండీ కలర్ వాడాను. తర్వాతకు వచ్చేసి 148 నాజిల్ అయితే వాడాను అనమాట. ఈ రెండు వాడేసి సింపుల్, అంటే ఇక్కడ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మనకి సెంటర్లో డిజైన్ హైలైట్ అవ్వాలి అంటే బార్డర్ సింపుల్గా ఉండేలాగా చూసుకోవాలి. బార్డర్ హెవీగా ఉంటే సెంటర్లో డిజైన్ హెవీగా ఉండకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఒకటైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే 148 నాజిల్. సైడ్కి అయితే ఆల్రెడీ నేను పైనాపిల్ గ్లేస్తోనే డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చాను. వాటిని కవర్ చేస్తూ చెప్పాను కదా, ఎక్కడైనా కార్నర్స్ మనకు అన్ఈవెన్గా అనిపించినా, నీట్గా లేదు అనిపించినా ఈ విధంగా బార్డర్స్ ఇచ్చేస్తే మనకైతే అవి కవర్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు నేను పెట్టే ప్లేస్లో కాస్త క్రీమ్ అయితే అటు ఇటు అయ్యింది, బట్ బార్డర్తో దాన్ని అయితే మేనేజ్ చేశాను అనమాట. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ చూస్తుంటే చేస్తుంటే అర్థమవుతుందండి. అందరము ఏమీ పర్ఫెక్ట్ ఒకేసారికి అయిపోకపోవచ్చు, బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా పర్ఫెక్ట్గా చేయడానికైతే హోప్స్ చాలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే 148 మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి కింద పైన అయితే బార్డర్ ఇచ్చేసి డ్రెస్ మీద నాకు ఆల్రెడీ 5 నేమ్స్ ఉన్నాయి, బట్ నేను రాసేప్పుడు నాకు 5 పట్టేలాగా లేవు అనిపించింది. సో నేను ఏం చేశానంటే బ్యూటిఫుల్, కేపబుల్, స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ ఈ 4 వర్డ్స్ అయితే వచ్చాయి. సో 4 వర్డ్స్ని అయితే ప్లేస్ చేశాను. మిగతాదంతా నాకు కుదిరినంత వరకు, ఇది ఉమెన్స్ డే కోసం మనకు ఆర్డర్ వచ్చింది కాబట్టి అది హైలైట్ చేయాలి అని చెప్పేసి, తర్వాత హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, తర్వాత ఎంపవర్డ్ ఉమెన్ కెన్ ఎంపవర్ ద వరల్డ్ అనేది ట్యాగ్ లైన్ లాగా కింద అయితే రాశాను అనమాట. ఫైనల్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెగ నచ్చేసిందండి మన కేక్ అయితే. అసలు కేక్తో పాటు నన్ను కూడా హైలైట్ చేసేసారులేండి. మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానన్నాను కదా, డెఫినెట్గా ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. మీకైతే మంచి ఏమంటారు పార్టీ వీడియో రాబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎంపవర్డ్ ఉమెన్ ఎంపవర్ ద వరల్డ్ అంటే ఏంటి చెప్పండి? నాకు ఈ మీనింగ్ అర్థమైతే మీరు ఇంకా ఎంత బాగా కనెక్ట్ అయ్యారో నాకు అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడైతే సింపుల్గా నేమ్ అయితే ఇలాగా రాసేసి
ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసి ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం అయితే నేను గ్లిట్టర్ అయితే అదే సిల్వర్ స్ప్రే అయితే కొట్టాను. తర్వాత బటర్ఫ్లైస్ యాడ్ చేశాను. తర్వాత హార్ట్స్ యాడ్ చేశాను. అన్నీ కలిపి చాలా అంటే చాలా అందంగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదొకటైతే క్లిప్పింగ్ మిస్ అయింది. నేను ఆ హెయిర్కి కూడా మొత్తం చాక్లెట్ గ్లేజ్తో అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 5 kgs కేక్ గాను నేను 2500 ఛార్జ్ చేశాను. ఇక్కడ ఇది మాత్రం ఎగ్లెస్ కేక్ అండి, ఎగ్ కేక్ కాదు. సో ఇదైతే 2500 తీసుకున్నాను. కస్టమర్స్ అనాలా, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నన్ను కూడా కొంచెం స్పెషల్గా గుర్తుపెట్టుకున్నారు, స్పెషల్గా ట్రీట్ చేశారు. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్ వన్స్ అగైన్.